మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నాతో పాటు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మీ హస్బెండ్ మాట్లాడారు, అప్పట్లో ఇష్యూ అయింది చూడండి, వీళ్ళది బాగా గొడవ అయింది కదా, ఆ గొడవ అయిన టైంలో మీ హస్బెండ్ మీడియా వాళ్ళతో మాట్లాడారు లైవ్ కాల్లో. నాకు తన మీద నమ్మకం ఉంది, తనంటే నాకు ఇష్టము, తనని నేను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను, ఎప్పటికీ ప్రేమిస్తాను, తనతో నాకు అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు, ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని చెప్పారు ఆయన. అంటే యాక్చువల్గా వాణి చాలా క్లారిటీ ఇచ్చాము, అతను కూడా ఎవరికో క్లారిటీ ఇచ్చారు. పిల్లల విషయంలో తను మాట్లాడినప్పుడు అంటే వాణి అనే ఆమె పిల్లల కోసం కామెంట్ చేసింది, చిన్న పిల్లల కోసం. అంటే ఏదో మా హస్బెండ్ కి పుట్టలేదు, శ్రీనివాస్ గారికి పుట్టారు, మీ పిల్లల గురించా డిఎన్ఏ టెస్ట్ చేయండి అని కొన్ని మీడియా ఛానల్స్ లో కొంచెం వల్గర్ గా ఆమె మాట్లాడింది. ఒక 10 స్టెప్ దిగి పిల్లల్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు తను అలా రెస్పాండ్ అయ్యారు. బట్ తను కూడా మంచి వ్యక్తే, కానీ కొన్ని మనస్పర్ధలు మా మధ్యన ఉన్నాయి. వాణి పెట్టిన ఇంకొంచెం ఎక్స్ట్రా అయ్యాయి, అవడం వల్ల మ్యూచువల్ కన్సర్న్ తో మా ఇద్దరం డైవర్స్ ఆల్రెడీ తీసుకున్నాం. అయిపోయింది. శ్రీనివాస్ గారిది ఇంకా కోర్టులో ఉంది. మీకైతే క్లియర్? మాకైతే క్లియర్ అయిపోయింది. ఓకే, అంటే శ్రీనివాస్ గారితో మీరు కలవక ముందు నుంచే మీ ఇద్దరికి ఇష్యూస్ ఉన్నాయా? కలవక ముందు నుంచి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అవి వాణి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ అయ్యాయి. తిను యాక్చువల్గా టెక్కల్లో ఒక పెద్ద ఫ్యామిలీకి చెందినటువంటి కుటుంబం. బాగా తనకి విమెన్ వింగ్ చాలా ఎక్కువ ఉంది, భరతనాట్యం వీటిలో చాలా ప్రాముఖ్యం ఉంది. భరతనాట్యం స్కూల్ ఒకటి సొంతంగా పెట్టి ఫ్రీగా భరతనాట్యం నేర్పించడం, తద్వారా ఎక్కువ విమెన్ వింగ్ అంతా, ఆ విమెన్ వింగ్ అంతా మనకు పొలిటికల్గా ఉపయోగపడుతుంది, ఒక ఓట్ బ్యాంక్ కింద కన్వర్ట్ చేద్దామని ముందు వాణియే ప్రపోజ్ చేసి ఫస్ట్ వాళ్ళిద్దరికే పరిచయం అయితే కాదు, రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. తిని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో ఆ స్టైల్లో వర్క్ చేసుకుంటే 1700 మందితో తెలంగాణలో కోలాటం చేశారు, అది గిన్నిస్ రికార్డ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి 2000 మందితో కోలాటం చేద్దాం, అందరికి ఒకే కలర్ శారీస్ తో పెట్టి పెద్ద గ్రౌండ్ లో చేద్దాం అని తను ప్లాన్ చేసింది. అన్ని ఏర్పాట్లు అయిపోయి ఈర్ష్య అసూయలకు దారి తీసి ఇవన్నీ అది మొత్తానికి జరగనివ్వకుండా చేశారు. అదంతా ఇది 2022 లో ప్లాన్ చేశారు. సరే, అది ఫెయిల్ అయితే అయింది. తినేం చేసిందంటే వాణి ఎలాంటిదంటే ముందు నుంచి కూడా ఏదైతే నేను ఇప్పుడు అనుభవిస్తున్నానో, ఏ హోదా అయితే ఇవన్నీ తనకు ఉండాలి. నేను సంపాదించేటప్పుడు, బిజినెస్లు బాగుండేటప్పుడు తన పేరును ఉండాలి, అది బాగలేనప్పుడు నాకు అక్కర్లేదు, బాగుండేటప్పుడు తన పేరు. ఒక స్వార్థం అన్నటువంటి ఒక రకమైనటువంటి బ్రెయిన్, ఒక టిపికల్ బ్రెయిన్ అనమాట. సో నేను దాన్ని ఇంట్లోనే ఎదుర్కొంటూ ప్రతి ఎన్నికల్లో కూడా ఏదో గొడవ పెడుతుంటే, అసలు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, ఇంట్లోనే నాకు సవాల్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను, ఇంకా నేను బయటికి వెళ్ళి ఏం పని చేస్తాను. ఈ సవాల్స్ని ఎదుర్కొనే నేను ఇన్ని ఎన్నికల్లో ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంత కష్టాల్లో అనుభవించిన నేను, అయినా కుటుంబం, పిల్లలు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం అనుకుందని నేను ఎప్పుడు నిలబెట్టుకుని వస్తుండేవాడిని. కానీ తనేం చేసిందంటే తనకి నాకు సంబంధం ఉన్నట్టుగా, అప్పటికి ఏమాత్రం లేనప్పటికి కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి కేడర్ మధ్య, ప్రజల మధ్య, ఆఖరికి నా నాయకుడు అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ముందు కూడా ఇవన్నీ పెట్టడం వల్ల నాకు టిక్కెట్టే కావాలి, శ్రీనివాస్ కావాలని తను అనుకుని ఉంటే ఈ గొడవ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. నాకు నా భర్తే కావాలి అని తను అనుకుని ఉంటే, కానీ ఆయన ఇక్కడ ఉండకూడదు, టెక్కల్లో ఆయన ఎక్కడికైనా పోవాలి, ఎవరితోనైనా తిరగచ్చు, ఏదైనా పడవచ్చు, కానీ టెక్కల్లో ఉండకూడదు, ఆ టికెట్ నాకు కావాలి అని ఆయనతో నాకు విడాకులు ఇచ్చేయండి అని ఇలాంటి మాట్లాడే టైప్ వల్ల ఇంతవరకు వచ్చింది ఈ వ్యవహారంలో. ఎప్పుడైతే తను ఈ రకంగా ప్రచారం ప్రారంభించిందో వీళ్ళ కన్నవారి దగ్గర, అత్తవారి దగ్గర కూడా సమస్యలు ప్రారంభమైనాయి. మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఎక్కువ వచ్చేసిన పరిస్థితుల్లో నేను అవసరమైతే తనే పోటీ చేసుకుని నేను 100 మెట్లు దిగి టికెట్ ఆమెకే అయ్యేటట్టు చూశాను. ఆ తర్వాత నాకు ఇంటికి తాళం వేసి ఇంటికి రానివ్వకుండా చేశారు. నాలాంటి వాడిని ఎక్కడెళ్ళి ఉండాలి? నా స్వార్థ్యతతో కష్టపడి కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేసి సంపాదించి అవన్నీ పిల్లలకి ఉండాలి, కుటుంబానికి ఉండాలని ఆశించి నేను ఆఖరికి ఆ ఇంటికే తాళం ఇస్తున్నాను, ఎక్కడికి పోవాలి? ఆఖరికి 78 సంవత్సరాల వయసులో మా అమ్మ నువ్వు అక్కడికి వచ్చేయని నన్ను, తల్లి నా దగ్గర ఉండాలి, నేను దగ్గర వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఏడాది పాటు బయటే ఉన్నాను. ఆ టైంలో నా భోజనాలు కానీ, నా ఏర్పాట్లు కానీ, నేను తిరగాల్సిన పరిస్థితులు కానీ, ప్రజల్లో ఉండాల్సిన పరిస్థితులు కానీ అన్నీ దగ్గరుండి తనే చూసింది. ఇది స్నేహంగా మారింది, దగ్గరయం. ఆమె ఏదైతే దుష్ప్రచారం చేసిందో ఆ దుష్ప్రచారం కాస్త నిజమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి మేము కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆమె అత్తవారి దగ్గర, కన్నవారి దగ్గర, భర్త దగ్గర చులకనై పిల్లల్ని, 3 పిల్లలతో నడి రోడ్డు మీద ఉండేటప్పుడు నేనేం చేయాలా? ఈ క్రిటిసిజం చేసే వాళ్ళందరికీ, ట్రోలర్స్ అందరికీ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను, ఏం చేయాలి? ఓకే, వాణి బాగుంది, ఆస్తులు రాసేసాను, మా పిల్లలు డాక్టర్స్ అయిపోయారు, 2 ఇంకా 2వ పాపకు పెళ్లి చేయాలి, అది నేను చేసేస్తాను, ఓకే బాగానే ఉంది.
వీఆర్ సెటిల్డ్. పెద్ద ఆమెకు మ్యారేజ్ అయిపోయింది. అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి? మా వల్లే కదా పోయింది, మా కుటుంబం వల్లే కదా నాశనం అయింది, మా కుటుంబం వల్లే కదా తన కుటుంబాల్లో తనకి ఈ పరిస్థితి వచ్చింది. గొడవలు. ఆ పరిస్థితుల్లో నేనున్నాను అని నేను ఒక మాట ఇవ్వటం జరిగింది. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు కొనసాగింపుగా ఇవి చేస్తున్నాం తప్ప ఇదేదో నాకు అవసరమని, తనకు అవసరమని, లేదా ఇంత ఏజ్ గ్యాప్స్లో ఇవన్నీ అవసరమా అని మీరంటే, ఇది పూర్వజన్మ సుకృతంగా చెప్పుకుంటూ ఈ టైంలో అవసరమే పడింది. ఇలా